హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే మన సబ్స్క్రైబర్ అడిగిన డిజైన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్గా మీరు ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఒకవేళ అలాంటి డిజైన్స్ చేసుకోవాలి అంటే అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ సిస్టర్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ బోర్డర్ వచ్చి బోర్డర్కి అంటే బోర్డర్ మీద కాకుండా బోర్డర్ కింద ఒక క్లాత్ మీద వర్క్ చేసినట్టుగా వస్తున్నాయి కదా అని నాకు ఫోటో పంపారు. అలాంటి డిజైన్స్ చేయండి, మీకు కూడా రీచ్ బాగుంటుందని ఆ సిస్టర్ నాకు సజెషన్ అనేది ఇచ్చారు. నేను కూడా సరే, తను కూడా చెప్పారు కదా అనేసి ఒక వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను. దీనికోసం అయితే నేను ఏం చేశాను అంటే ఈ బ్లౌజ్కి అంటే నార్మల్గా బాడీకి అవన్నీ యూస్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఒక పట్టీలా తీసుకుని దాన్ని ఈ బార్డర్ కింద అటాచ్ చేశాను అనమాట. తర్వాత లైనింగ్ వేశాను. అందుకని మీకు బ్యాక్ సైడ్ ఎలాంటి అతుకులు ఏమీ కనిపించవు. ఒకవేళ ఇది ఎలా కుట్టుకున్నాను ఏంటి అనేది కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అది కూడా మీకు ఫుల్గా స్టిచ్చింగ్ వచ్చు అన్న వాళ్ళు మాత్రమే అడగండి, ఎందుకంటే ఇదంతా కూడా మొత్తం స్టిచ్చింగ్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నా కాబట్టి. అని చూసారు కదా, మీరు ఎవరైనా కూడా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వర్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ సైడ్ జాయింట్స్ అనేవి చేయించకండి. లేదు, ఒకవేళ మీ దగ్గర ఉన్న బ్లౌజ్కి అయితే సైడ్ జాయింట్స్ అనేవి మొత్తం రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత అనుకోండి మీకు ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉన్న సైజుని బట్టి, ఫ్రేమ్ సైజుని బట్టి మీరు ఎలా ఫిట్ చేసుకుని వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ మన నెక్స్ట్ వీడియోస్లో ఈ వర్క్ అనేది అంటే దీనికి వర్క్ ఎలా చేశాను ఏంటి అనేది షేర్ చేస్తాను. అండ్ నేను సైడ్లో కూడా కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను. అంటే దీనికి నాకు పెద్ద టాస్క్ లాగే ఉంది, ఎందుకంటే చాలా డిజైన్స్ కొంచెం హెవీగా అది ఉన్నాయి. కానీ ఇది బ్లౌజ్ వచ్చేసరికి మా పిన్నిది, తనంతా హెవీ బ్లౌజెస్ అనేవి వేయదనమాట. అందు గురించి నేను ఏంటంటే కొంచెం సింపుల్గాను ఉండాలి, మీరు అడిగిన దానికి నేను ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, దానికోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. నేనైతే సింపుల్ డిజైనే చేసి చూపిస్తాను ఇక్కడ. కానీ ఏంటంటే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది, ఓకే ఇలా ఉంటుందా లుక్ ఇక్కడ చేసుకుంటే, బార్డర్ కింద చేసుకుంటే అనేసి ఒక లుక్ అనేది తెలుస్తుందనే చెప్తున్నా జస్ట్ అంతే. అండ్ తర్వాత బ్యాక్ సైడ్లో కూడా ఈ విధంగా చేసుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్న వీడియోస్కి కింద కామెంట్స్ ఏంటంటే ఫుల్ వీడియో పెట్టండి ఇవే కామెంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ అవి ఫుల్ వీడియోసే. నేను ఇప్పుడు 2x2 పీస్ తీసుకుని దాని మీద ఫుల్గా హ్యాండ్ అంతా వర్క్ చేసుకుంటే నేను వేస్ట్ కదా, అండ్ అది దేనికి కుట్టుకోలేను కదా. అందుకోసమే నేను జస్ట్ రిఫరెన్స్ ఈ విధంగా కుట్టుకోవాలి, నేను మాత్రం స్టిచ్చింగ్ ఏదైతే ఉందంటే మీరు కుట్టుకోవాల్సింది ఏదైతే ఉందో అదంతా క్లియర్గానే చెప్తాను, కానీ మీరు ఫినిష్ చేసుకోండి అనేసి చెప్తున్నా. అండ్ ఫుల్ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను తీసుకున్న రిఫరెన్స్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నా. అయినా కూడా ఫుల్ వీడియో పెట్టండి అనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోండి. నేను ఏదైతే వీడియో పెట్టానో ఆ వీడియో పూర్తిగా చూస్తే ఆ వర్క్ అంతా కూడా ఎలా చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను మీకు వీడియోస్లో చెప్పేది కూడా అదే. మీరు ఏదైనా వీడియో అనేది అంటే ఫోటో అనేది సెండ్ చేయండి, అది ఎలా చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తాను, అంటే చేసి చూపిస్తాను. కొంచెం డిజైన్ మాత్రమే, ఫుల్గా చేయాలి అంటే కూడా నాకు చాలా కష్టం. అండ్ ఎవరిదైనా బ్లౌజ్ తీసుకుని చేయాలి అన్నా కూడా మీకు ఒకవేళ నిజంగానే మీరు ఫుల్ బ్లౌజ్ వీడియోస్ అని అన్నారనుకోండి, కనీసం నేను మంత్కి ఒకటి కూడా పెట్టలేను. అందుకోసమే నేను అలా క్లాత్ మీద అనేది చేసి చూపిస్తున్నా. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.